ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ క్యాబేజీ పెసరపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ పెసరపప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, క్యాబేజీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యాబేజ్ అయితే తీసుకున్నానండి. క్యాబేజీని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అయితే వాటర్ బాయిల్ చేసుకొని క్యాబేజీ ఫ్రెండ్స్ అందులో హాట్ వాటర్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్ హాట్ వాటర్ వేసుకోవడం వల్ల క్యాబేజీలో ఏమన్నా క్రీమ్స్ ఉంటే చనిపోతాయండి. నేనైతే ఒక చిల్లుల గిన్నెలోకి తీసేసుకోవాలండి. ముందే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్స్, 2 టమాటోస్, కొంచెం కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, కరివేపాకాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి, శనగపప్పు యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మినిట్స్ తర్వాత అయితే పెసరపప్పు అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1 to 3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి పెసరపప్పును అనేది. మినిట్స్ తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే క్యాబేజీ ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాబేజీని బాగా కలుపుకొని 5 to 6 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. 6 మినిట్స్ అయితే మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో అయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. టేస్టీ పెసరపప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.